ప్రతి మనిషికి ఒక సమయం వస్తుంటది. ప్రతి మనిషి కూడా జన్మదినం నుంచి దావీదు భక్తుడైతే నా తల్లి గర్భంలో పాపంతో పడి తిని ఉంటాడు. పాపము లేని వారు ఎవరూ లేరు, కానీ పాపాన్ని క్షమించేవాడు యేసయ్య. పాప విమోచకుడు యేసయ్య. ఆయన నామలో శక్తి ఉన్నది. ఒక సమయము సందర్భం అంటే నేచురల్ అంటే మరి సమయంలో చెప్పబడే సాక్ష్యం కానీ రియాలిటీ జరిగిన నిజ జీవితం అంటే జరిగిన సంభాషణ తన జీవితంలో జరిగిన విషయం, దేవుడు ఏ విధంగా తనను తన కుటుంబాన్ని కటాక్షించడం, తను ఏ స్థితి నుంచి దేవుడు విడిపించాడో, మరి సమయంలో తన రక్షణ అనేది క్రీస్తునామంటే తెలుసుకున్న తర్వాత యేసు ప్రభుని తెలిసి కూడా తన జీవితంలో చేసిన మరి తనక జీవితానికి తనకు కలిగిన హాని మరణస్థితి నుంచి పరిశుద్ధత్వ దేవుడు తన లేవనెత్తి ఇడిపించిన వాడు. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. దేవుడు ఇడిపించినాక దేవునితో కలిసి ఉంటే ఏమంటుంది, దేవునితో కలవకుండా ఉండేటువంటిది అనే విషయం గురించి మనం కొన్ని విషయాలు విందాం. సాక్ష్యం అనేది చాలా మంది అన్నారు. సాక్ష్యం మరి సాక్ష్యం చెప్తున్నారు, సరే చెప్తున్నాను లేదో పడుకున్నారు. మరి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అది పెద్ద చెప్పాలా. యేసు నామం ఏమన్నది, ఎవరికున్నది, ఎవరో దొరికింది, ఆ శక్తి ఎవరో దొరికింది. యేసు క్రీస్తునామమునకు మహిమ కలుగును గాక. మంచిది, కూర్చుంటారో నుంచోండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఫస్ట్లీ నా పేరు కరుణ. నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను ప్రెసెంట్. నేను చిన్నప్పుడే పుట్టక ముందే నా మదర్ రూమ్లో ఉన్నప్పుడు నా మదర్ కింద పడిపోయింది అనమాట. కింద పడిపోయిన తర్వాతకి పిండం తిరగలేదు, అంటే నేను తిరగలేదు లోపల నా మదర్ రూమ్లో. తిరగకపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళాక మదర్ ఆర్ బేబీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు బతుకుతారని చెప్పారు. సైన్ తీసుకున్నారు. దాని తర్వాతకి మా నాయనమ్మ చాలా ప్రేయర్ఫుల్ ఉంటుంది. మా నాయనమ్మ అయ్యగారికి ప్రేయర్ చేసింది. అయ్యగారికి కాల్ చేసి ప్రేయర్ చేయమని అడిగితే అయ్యగారు డెలివరీ టైంలో మా మదర్కి ప్రేయర్ చేశారు. చేసినప్పుడు అసలు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను పుట్టడం జరిగింది. చాలా మంచి వెయిట్ తోటి, చాలా మంచి ఆరోగ్యంతో నేను పుట్టడం జరిగింది. నేను పుట్టిన తర్వాత కూడా నా ప్రతి చిన్న ఈవెంట్స్ కూడా ప్రతిదీ అయ్యగారి చేతుల మీదనే జరిగింది, దైవ సేవకుల చేతుల మీదగానే జరిగింది. మా ఇంట్లో మా ఫ్యామిలీలో ప్రతి ఈవెంట్, మా బాధల్లోనూ మా కష్టాల్లోనూ దైవ సేవకులు మాకు తోడుగా ఉండి, దైవ సేవకుల ప్రార్థన మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తూ వస్తున్నందుకు అయ్యగారికి వందనాలు, సంఘానికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దాని తర్వాత నేను నా బాల్య దినములో నాకు భయం చాలా ఉండేది. అంటే ఒక్క సండే నేను చర్చికి వెళ్ళకపోయినా అయ్యగారు తిడతారేమో, లేదంటే నేను చర్చికి వెళ్ళకపోతే నాకు ఏదైనా అవుతుందేమో అని నాకు భయం ఉండేది. నేను సండే స్కూల్ మిస్ అవుతానేమో. వాక్యం చెప్పాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. లైన్లో నిలబడి మైక్ తీసుకొని వాక్యం చెప్పాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం అనమాట. సో నేను చకచక వాక్యం నేర్చేసుకొని వాక్యం చెప్పాలి అని బాగా ఎగ్జైట్మెంట్ ఉండడం వల్ల నేను ప్రతి సండే అసలు ఆపుకోకుండా చర్చికి వెళ్ళేదాన్ని. అలా చర్చికి చాలా ప్రేయర్ఫుల్గానే ఉండేదాన్ని. నాకు దేవుడు అంటే భయం ఉండేది చిన్నప్పుడు. దాని తర్వాతకి ఏమైందంటే నా చైల్డ్హుడ్ అప్పుడు నేను కొన్ని డెవిల్స్ ప్రాబ్లమ్స్ అనుకుంటా, నాకు తెలియదు. బట్ నేను ప్రతి కార్నర్స్ చూసి భయపడేదాన్ని అనమాట. సాటర్డే వస్తే చాలు, ప్రతి సాటర్డే నైట్ నేను బాగా భయపడేదాన్ని. నాకు నిద్ర ఉండేది కాదు, మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా నిద్ర ఉండేది కాదు. అందరినీ లేపి మమ్మీ అక్కడేదో ఉంది, డాడీ అక్కడేదో ఉంది, అది నా సైడ్ వస్తుంది, నాకు భయం వేస్తుంది, బాగా భయం వేస్తుంది అని నేను బాగా ఏడ్చేదాన్ని. అంటే అందరు నాకు పిచ్చి అనుకునేవాళ్ళు. పిచ్చి, అరే ఏంటి పిల్ల ఇలా చేస్తుంది, ఎందుకు దాన్ని దీన్ని చూసి భయపడుతుంది, ఏమర్థం కావట్లేదని బాగా నన్ను అందరు ఎత్తుకొని అటు ఇటు తిప్పడము అలా చేసేవారు. చిన్నప్పటి నుంచి నాకు ఒక 5-6 ఇయర్స్ వరకు అలానే అయింది. అంటే నేను ప్రతి సాటర్డే నైట్ అలానే ప్రతి దేన్ని చూసినా భయపడేదాన్ని. కార్నర్స్ చూసి భయపడేదాన్ని, గేట్ చూసి భయపడేదాన్ని, వాల్స్ చూసి భయపడేదాన్ని. అందులో ఏదో ఉంది, అందులో నుంచి ఏదో పెద్ద ఆకారం వచ్చి నన్ను తినేస్తుంది అన్నట్టు చాలా భయం ఉండేది నాకు. సైకలాజికల్ ప్రాబ్లం వల్ల అనుకుంటా చాలా భయం ఉండేది. నేను అలా భయపడడం వల్ల, ఏడవడం వల్ల నన్ను చూసి నన్ను తీసుకొచ్చి
చర్చిలో పడుకున్నాం మేము, నేను నా పేరెంట్స్ చర్చిలో పడుకున్నాము. చర్చిలో పడుకున్న తర్వాతకి ఒక 2-3 డేస్ తర్వాతకి అసలు నేను దేన్ని చూసి భయపడలేదు. నైట్ తర్వాత, నెక్స్ట్ నైట్ తర్వాత ప్రతి సాటర్డే కూడా నేను దేన్ని చూసి భయపడకుండా ప్రశాంతంగా పడుకున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. దాని తర్వాత నేను మెచ్యూర్ ఫంక్షన్ కూడా అయ్యగారి చేతుల మీదనే ఘనంగా జరిగింది. దాని తర్వాతకి నేను చర్చికి బాగానే వచ్చేదాన్ని, ప్రేయర్ఫుల్గానే ఉండేదాన్ని. దాని తర్వాతకి ఒక సమయం వచ్చినప్పుడు నేను 10th చదువుతున్నప్పుడు నాకు ఐ ఇన్ఫెక్షన్ అయిందనమాట. ఐస్ అసలు కనబడట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు నా ఐస్, బాగా పెయిన్ వస్తుంది. అసలు నేను కళ్ళు తెరవలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ ఇచ్చి సంథింగ్ ఒక ఎక్కువ డోస్ ఉన్న డ్రాప్స్ ఉంటాయి కదా, ఐ డ్రాప్స్, అవి ఇచ్చారనమాట. అవి వేసుకుంటే ఎలా ఉండేదంటే నాకు నరకం, ఇంకా అసలు మొత్తం అసలు నాకు ఐ పీకేస్తే బాగుండు అని చెప్పేసి అంత నరకం, చాలా ఏడ్చేదాన్ని. ఏడుస్తున్నప్పుడు ఏమైందంటే ఆ సమయంలో 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి. యాక్చువల్గా 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకొక వారంలో ఉన్నాయనగా నాకు ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను బాధపడుతున్నాను, 10th ఎగ్జామ్స్ నేను ఎలా రాయాలి దేవుడా, నా ఫ్రెండ్స్ అందరూ 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు, నేను ఎలా రాయాలి, నాకు తెలీదు, నాకు బాగా పెయిన్ వస్తుందని. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎలోన్గా కూర్చొని ఒక చేత్తో ఏసే ఫోటోని, ఒక చేత్తో బైబిల్ని చేతులు పట్టుకొని బాగా ఏడ్చేసాను అనమాట. నాకు బాగా ఇన్ఫెక్ట్ అయింది దేవుడా, నేను ఏం చేయాలి, 10th ఎగ్జామ్స్ అందరు రాస్తున్నారు, నేను రాయట్లేదు, నేను ఏం చేయాలి దేవుడా అని దేవుడిని చాలా చాలా ఏడ్చి అడుక్కున్నప్పుడు దేవుడు నాకు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అసలు అది నేను ఊహించినప్పటి నుంచి అదే నేను దేవుడు నాకు చేసిన ఫస్ట్ కార్యం అన్నట్టు నేను అనుకున్నాను. అంటే కళ్ళారా చూడడం. అది ఏంటంటే ఈరోజు సాటర్డే, మండే నుంచి వెళ్ళి ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్, 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. నేను ఆ రోజు ఏడ్చిన బాగా ఏడ్చిన. మా సండే రోజు చర్చికి వచ్చిన, చర్చిలో కూడా నాకు ఐస్ ఓపెన్ చేయడానికి రావట్లేదు అని చెప్పేసి, చాతగట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అదే ఏడుస్తూ ఉన్నాను. మళ్ళీ పేరెంట్స్తో కూడా చెప్పుకున్నాను, నాకు ఏంటమ్మా ఇది, నేను రేపు ఎగ్జామ్ రాయాలి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి బాగా ఏడుస్తుండి బెడ్ మీద కూర్చున్న తర్వాత న్యూస్ పెట్టి చూసేసరికి ఇండియా మొత్తానికి రేపటి నుంచి లాక్డౌన్ అని చెప్పేసి పడ్డది. మోడీ ఆర్డర్ పాస్ చేశారనమాట గవర్నమెంట్. నేను ఎగ్జామ్ రాయకపోయినా 10th ప్రతి ఒక్కరిని 10 points ఫస్ట్ క్లాస్లో పాస్ చేశారనమాట. దాని తర్వాత ఒక 2 daysకే నాది ఐ ఇన్ఫెక్షన్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అసలు ఆ పెయిన్ లేదు, ఆ ఇన్ఫెక్షన్ లేదు, అసలు ఏం లేదు. అలానే నేను 10th 10 points తోటి కరోనా పాస్ చేశారు నన్ను. నేను ఎంత భయపడ్డానంటే అసలు నా 10th నేను పాస్ అవుతానా లేదా, నేను చదువుతానా లేదా. యాక్చువల్లీ నేను దేవుడి దయ వల్ల బై గాడ్స్ గ్రేస్ నన్ను దేవుడు చదువు విషయంలో ఆశీర్వదించాడు. చిన్నప్పటి నుంచి నేను క్లాస్లో టాపర్నే. బట్ నాకు 10thలో మాత్రం నేను చాలా భయపడ్డాను, అసలు నేను పాస్ చేస్తారా లేదా అని చెప్పేసి చాలా భయపడ్డాను. దాని తర్వాతకి దేవుడి దయ వల్ల దేవుడు నాకు గొప్ప కార్యం, నేను అది ఊహించలేనంత. దాని తర్వాత చాలా ఏడ్చేసాను, దేవుడా నాకు కన్నీరు చూసా దేవుడా, నేను ఎలాంటి ఏడ్చినప్పుడు ఎవరు చూడలేదు, నా తల్లి తండ్రివి నువ్వే అయ్యుండి నా బాధను మొత్తం చూసావు. నేను ఎగ్జామ్ రాయలేకపోయినా, నన్ను ఏం చేయకపోయినా గవర్నమెంట్ ద్వారా నన్ను పాస్ చేయించావని నేను సంతోషపడ్డాను. చాలా దేవుడి దగ్గర నేను అడుక్కున్నాను. మళ్ళీ దాని తర్వాతకి 10th ఎగ్జామ్స్ మొత్తం అయిపోయిన తర్వాతకి ఇంటర్లో జాయిన్ అయిపోయాను. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాతకి నాకు అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు నేను యంగ్స్టర్ని కాబట్టి నా మీద రూమర్స్ రావడము, లైక్ ఇక ఈ అమ్మాయి ఇది చేసింది, నేను ఏం తప్పు చేయకపోయినా సరే ఈ అమ్మాయి ఇది చేస్తుంది, ఈ అమ్మాయి ఇది చేసింది అని చెప్పేసి నా మీద చాలా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. నేనేం చేయకపోయినా నా మీద ఎలిగేషన్స్ కూడా చాలా క్రియేట్ అవుతున్నప్పుడు నేను చాలా అనుకున్నాను, ఏంటి నేను చేయకపోయినా నన్ను ఇంత ఇలా మాట్లాడుతున్నారు నా గురించి అని చెప్పేసి నేను చాలా బాధపడి దేవుని దగ్గర కూడా నేను చాలా ఏడ్చాను. నా పేరెంట్స్ కూడా నేను చెప్పుకోలేదు కొన్ని విషయాలు. అయితే అట్లా రూమర్స్ క్రియేట్ చేసి నా మీద మాట్లాడారు. అప్పుడు కూడా నేను దేవుడి దగ్గర అడుక్కున్నాను చాలా, దేవా ఏంటి దేవా ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు నా మీద, నేనేం చేయకపోయినా నేనేం చేయాలి, ఇప్పుడు నేను అది చేశానని అన్నారు, అందరు నమ్ముతారు కదా అని చెప్పేసి నేను బాగా స్ట్రెస్, బాగా టెన్షన్ ఫీల్ అయ్యి బాగా డిప్రెస్ అయిపోయాను అనమాట. దాని తర్వాతకి నాకు అసలు పీస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమర్స్ క్రియేట్ చేయడం, దాని తర్వాత నేను ఆ రూమర్స్ని మర్చిపోయాను.
దాని తర్వాత మెల్లమెల్లగా నిందలు నా మీద పడుతూనే ఉన్నాయి. అయిపోయింది దేవుడి దయ వల్ల. కొన్ని అలా వెళ్ళిపోయినా నేను చెయ్యని తప్పులు కూడా నేను చేశాను, వాళ్ళు చేసిన తప్పులు కూడా నేను చేశాను అని చెప్పేసి నా మీద రివర్స్ అయిన వాళ్ళని దేవుడు ఎలా చేశాడంటే కరెక్ట్గా వాళ్ళే తప్పు చేశారని చెప్పేసి దేవుడు నిరూపించాడు. నా మీద ఉన్న నింద మొత్తం దేవుడు తొలగించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దాని తర్వాత నుంచి నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను, బాగానే ఉన్నాను. అప్పుడప్పుడు నుంచి నేను దేవునికి దూరం అవ్వడం స్టార్ట్ చేశాను. ఇంకా అంటే ఎలా అంటే కాలేజ్ స్టార్ట్ అయింది, నాకు ఫ్రెండ్స్ వచ్చారు, అలానే మొబైల్ ఉంది. ఇక నేను దేవుడికి దూరంగా ఉండడం, దేవుడిని నిర్లక్ష్యం చేయడం స్టార్ట్ చేశాను. ఆ టైమ్స్లోనే ఇంజనీరింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాను, అయిపోయింది. దాని తర్వాతకి ఇంజనీరింగ్ చేద్దామని చెప్పేసి సిటీకి వెళ్ళి చదవాలి. సిటీలో సీట్ వచ్చిందనమాట నాకు ఎంసెట్ ర్యాంక్లో. సో సిటీలో కోదాడలో వచ్చింది సీటు. వెళ్ళాలి నేను అయ్యగారితో ప్రే చేయించుకొని వెళ్ళిన దాని తర్వాతకి అక్కడ బాగానే ఉన్నాను, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను అంతే. ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. కానీ అది నేను తీసుకోవట్లేదు అంటే మనస్ఫూర్తిగా చేయట్లేదు. అది అంటే ఈరోజు నేను చేయకపోతే నాకు ఏదైనా అయిద్దేమో అన్న థాట్లో ఉన్నాను తప్పితే ఈరోజు నేను మనస్ఫూర్తిగా చేయాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా నేను బైబిల్ చదవాలి, మనస్ఫూర్తిగా నేను వాక్యం చదువుకోవాలి అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నాకు ఏదైనా అయిద్దేమో అనే ఆలోచనతోనే నేను రోజు బైబిల్ చదవడం, వాక్యం చదవడం చేసేదాన్ని. సండేస్ కూడా మాకు అక్కడ సీనియర్స్ అక్క వాళ్ళు పెట్టేవాళ్ళు సండే సర్వీసెస్లో కూడా పాల్గొనేదాన్ని. నా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు అనమాట. నేను ఫాస్టింగ్స్ ఉండేదాన్ని బాగా కాలేజ్ టైంలో. ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ నన్ను రెచ్చగొట్టే వాళ్ళు అనమాట బాగా. ఎలా అంటే ఏంటి నువ్వు ఎప్పుడు ఫాస్టింగ్స్ ఉంటావా, చూడు నువ్వు ఎలా ఉన్నావు, బక్క పీనుగులో ఉన్నావు, ఇంకా ఫాస్టింగ్స్ ఉంటే నువ్వు అంతే ఇంకా అయిపోతావు, వద్దు ఇంకా ఫాస్టింగ్స్ ఉండే ఏమంటే ఫాస్టింగ్ ఉంటేనే నువ్వు దేవుడిని నమ్మినట్ట, ఫాస్టింగ్స్ ఉండి బైబిల్ చదువుకొని ఇవన్నీ చేస్తేనే మీ దేవుడు చూస్తాడా ఇదంతా అని చెప్పేసరికి నేను అవేం పట్టించుకోలేదు. యాజ్ ఇట్ ఈస్ నావి నేను చేసుకుంటూనే వెళ్తున్నా. దాని తర్వాతకి నేను ఇక మొత్తం దేవుడికి దూరం అయిపోయా. దాని తర్వాతకి సెమ్ ఎగ్జామ్స్ వచ్చినాయి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్స్ అన్నీ బాగానే రాశాను, అన్నీ చేశాను. దాని తర్వాతకి నాకు 2023 నుంచి వెళ్ళి స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. 2023 నుంచి వెళ్ళి స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. చాలా అంటే చాలా అదొక నరకంలాగా అనిపించేసింది నాకు. స్టార్టింగ్ ప్రతి 6 మంత్స్కి నాకు టైఫాయిడ్ ఫీవర్ రావడం, డబుల్ టైఫాయిడ్ ఫీవర్ రావడం, అదే 320కి రావడం, 320 నుంచి 360కి వెళ్ళడం, అలా ఒక్కొక్క లెవెల్ పెరగడం. ప్రతి 6 మంత్స్కి ఒకసారి నేను హాస్పిటలైజ్ అయ్యేదాన్ని. దాని తర్వాత నాకు బాగా సెలైన్స్ ఎక్కడం అవన్నీ జరిగినాయి, బాగా ట్రీట్మెంట్స్ తీసుకోవడం అవన్నీ జరిగినాయి. అయితే 2023 నుంచి నాకు స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒకసారి ఇంటికి వచ్చాను, అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను, వెళ్ళిపోయాను అంతే. నేను అంతగా కూడా ఏమి మనసులో పెట్టుకోలేదు, అరే నాకు ఇది కార్యం చేశాడు కదా దేవుడు అని చెప్పేసి కూడా నేను మనసులో పెట్టుకోలేదు. 2 రోజుల వరకు అలా ఉంది అని చెప్పేసి నేను దేవుడిని దూరం పెట్టేసి మళ్ళీ నేను నిర్లక్ష్యత చూపించాను చాలా వరకు. దాని తర్వాతకి నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళాను, సెమ్స్ అవన్నీ అటెండ్ చేసుకుంటూనే ఉన్నాను. ఏమైందంటే నాకు సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు నేను అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినాను. ఎందుకంటే ఎగ్జామ్స్ కదా, నేను పాస్ అవ్వాలి కదా అని చెప్పేసి దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా అడిగేదాన్ని అనమాట. అడిగినప్పుడు నాకు కార్యం చేసేవాడు దేవుడు. అలా కార్యం చేస్తుండగా నా ఫ్రెండ్స్ చూసి అరే మీ దేవుడు నీకు చాలా రెస్పాన్స్ ఇస్తున్నాడు, అంటే నేను ఎవరిని కించపరచాలని కాదు, నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను అంతే. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు మీ దేవుడు భలే రెస్పాన్స్ ఇస్తున్నాడు, ఒకసారి మా గురించి కూడా అంటే నన్ను మీ దేవుడు అలా చేస్తేనే చేస్తాడా అనేవాళ్ళు. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళు నేను ప్రార్థన చేస్తుంటే నమ్మి దేవుడు ఉన్నాడని నమ్మి నా దగ్గరకు వచ్చి నా గురించి కూడా ప్రార్థన చేయడం ఎలాగో నాకు నేర్పించు, నేను కూడా నీతో పాటు సండే సర్వీస్కి వస్తాను, నాకు కూడా మీ దేవుడు కార్యం చేస్తాడేమో, నాకు ప్రార్థన నేర్పించు అని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దాని తర్వాతకి ఏమైందంటే నేను 2 years నుంచి నేను చాలా సిక్ అవుతున్నాను. ఎలా అంటే 6 monthsకి ఒకసారి మళ్ళీ అలానే అవుతున్నప్పుడు నాకు అస్సలు చాలా ఫిజికల్గా డిప్రెస్ అవ్వడం వల్ల మెంటల్గా కూడా నేను డిప్రెస్ అయ్యాను అనమాట. అంటే నా హెల్త్ ఏంటి ఇలా ఉంది, ఇంకెప్పుడు బాగుపడతా అని చెప్పేసి. దాని తర్వాతకి అలానే 6 months తర్వాత అయిన తర్వాతకి ఏమైందంటే రీసెంట్గా మొన్న జూలైలో ఏమైందంటే నేను స్కానింగ్ చేయించుకోవడానికని ఖమ్మం వెళ్ళాను. ఇక్కడ ఒక 20 days సెలెన్స్ నాన్ స్టాప్ సెలెన్స్
6 క్యాన్లాస్ చేంజ్ చేశారనమాట నాకు 6 చేతికి. అలా అయ్యాయి. ఒక ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 66 ఎల్ఎన్ బాటిల్స్ ఎంవిఐ ఇంజెక్షన్స్, ఓరోఫర్ ఇంజెక్షన్స్ ఎక్కాయన్నమాట నాకు 66 టోటల్గా. అలా ఎక్కినప్పుడు ఏమైందంటే నేను చాలా బాధపడ్డాను. అక్కడ ఖమ్మం తీసుకెళ్ళారు నన్ను. ఖమ్మం తీసుకెళ్ళాక నేను అయ్యగారు తోటి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. అయ్యగారు కూడా నన్ను అంటే ఫ్రీక్వెంట్గా నన్ను అడుగుతున్నారు, అంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు నేను ఓకే బాగానే ఉన్నాను. బాగానే ఉన్న తర్వాతకి ఏమైందంటే నాకు పైప్స్ వేశారు, మొత్తం స్కానింగ్ అవన్నీ చేశారు. నాకు ఏమైందంటే లోపల నాకు స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే పేగు వాసిందనమాట, బాగా వాచి ఉబ్బింది, దానికి మొత్తం ఇన్ఫెక్షన్ అయింది పేగు మొత్తం. అలా అవ్వడం వల్ల నేను ఏం తిన్నా కానీ నాకు లోపలికి వెళ్ళకపోవడం, ఒక్కరోజే 30-40 వామిటింగ్స్ అవ్వడం, నాన్ స్టాప్గా వామిటింగ్స్ అవ్వడం. అలా వామిటింగ్స్ అయ్యాయి, నీరసం అయిపోవడం, పడిపోవడం. ఎవరైనా పిలిచినా కూడా నేను పలకట్లేదు అసలు. మా మమ్మీ నాన్నమ్మ వాళ్ళు పిలుస్తుంటే కూడా నేను పలకట్లేదు. ఒకసారి ఆల్ నైట్ అప్పుడు కూడా నాకు అలానే వామిటింగ్స్ అవ్వడం, ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ అవుతున్నాయి, 20-30 టైమ్స్ వామిటింగ్స్ అవుతుంటే అదే నాకు లాస్ట్ డే అనుకొని నేను మా చెల్లి చూడబుద్ది అయింది నాకు ఎందుకో. మమ్మీ బ్లెస్కి ఒకసారి కాల్ చేయి మమ్మీ, నాకు చూడాలని ఉంది బ్లెస్ని, నాకు అర్జెంట్గా కావాలి, నాకు కొంచెం ధైర్యం కావాలి మమ్మీ అని చెప్పేసి నేను మా చెల్లిని పిలిపించుకొని అదే లాస్ట్ డే అనుకొని ఒకసారి అందరినీ చూద్దామని అనుకున్నాను. అసలు ఎందుకు నాకు ఇలా అవుతుంది, ఇంత నరకం నాకు ఎందుకు, అసలు ఎందుకు ఇంత స్టమక్ పెయిన్ నేను భరించలేకపోతున్నాను. అసలు డ్రింక్స్ తాగినా కానీ, నార్మల్ వాటర్ తాగినా కానీ నాకు స్టమక్ పెయిన్ బాగా వస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని నేను దేవుడిని కూడా బాగా ఏడుస్తూ అడిగాను అనమాట. దేవా ఏంటి దేవా, నాకు తీసుకెళ్ళు కానీ ఇంత స్టమక్ పెయిన్ నేను భరించలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి నేను అడుక్కున్నప్పుడు దైవసేవకులు నాకు చాలా తోడుగా ఉండి నాకు ప్రార్థించడం జరిగింది. దాని తర్వాతకి నేను అక్కడికి వెళ్ళినప్పుడు 3 days తర్వాత నాకు టెస్ట్ చేశారు, అన్ని టెస్టులు మొత్తం టోటల్ బాడీ టెస్ట్ చేసినప్పుడు అన్నిట్లో నార్మల్ వచ్చినాయి నాకు. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బ్లడ్ ఒక్కటి తక్కువ ఉందని చెప్పారు, బ్లడ్ ఇంజెక్షన్స్ ఎక్కించారు. దాని తర్వాతకి వాళ్ళు పంపించట్లేదు, ఇంకా సెలిన్స్ ఎక్కిస్తూనే ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను కదా, నేను పెట్టే తిండి కానీ ఆ ట్యాబ్లెట్స్ కానీ నేను అన్ని పడేస్తున్నాను. ఇంకా నాకు అసలు ఇంజెక్షన్ అంటేనే చాలా భయం, అలాంటిది అన్ని క్యాన్లోస్ పెడుతున్నారంటే నేను చాలా ఏడ్చేసాను. నా ఫాదర్ మదర్ కూడా నన్ను చూసి ఏడుస్తున్నారు అసలు. దాని తర్వాతకి అలా అవ్వడం వల్ల నేను చర్చికి తీసుకెళ్ళండి, నన్ను నా వల్ల అవ్వట్లేదు, నేను అయ్యగారి దగ్గర ఉండిపోతాను, నేను అస్సలు భరించలేకపోతున్నా అనగానే దాని తర్వాతకి నాకు ఇంకా మొత్తం క్యూర్ అయిపోయింది అనమాట. ఇంకా నాకు స్టమక్ పెయిన్ అసలు ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా ఫ్యామిలీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నప్పుడు దైవ సేవకులు మాకు తోడుండి మమ్మల్ని ఇంతవరకు నడిపించి ఈరోజు మీ ముందు నేను ఇంత సజీవురాలుగా నిలబడ్డానంటే అది దేవుడి వల్లనే, అయ్యగారి ప్రార్థన వల్లనే. అందును బట్టి అయ్యగారికి వందనాలయ్యా. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, నేను చేసిన తప్పుని అసలు మీరు దేవుడిని నిర్లక్ష్యం పెట్టకండి. నేను ప్రస్తుతానికి చాలా నిర్లక్ష్యం చేసి అసలు నా బాడీ మీదకి నా మీదకి నేను చాలా తెచ్చుకున్నాను. మీరు అలాంటి నేను చేసిన ఐఎమ్ సారీ అయ్యా. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ వెరీ సారీ. నేను నా తప్పుని నేను మీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. మీరు కూడా ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్. మీరు ఏమైనా చేసినా కానీ మీరు త్వరగా ఫర్గివ్నెస్, దేవుడు కరుణ హృదయుడు కాబట్టి అసలు నాకు ఏం చెప్పాలో కూడా మాటలు కూడా రావట్లేదు. యాక్చువల్గా నేను దేవుడు నన్ను ప్రేమించిన వారిని గద్దిస్తాడు అంటారు కదా, దేవుడు నన్ను ప్రేమించి నన్ను గద్దించి ఆయన మార్గంలో నడిపించుకున్నాడు. అంతే తప్పితే నన్ను ఆయన మరణానికి అప్పచెప్పలేదు. అందుని బట్టి దేవునికి వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. ఈ దేవుడు ఎంత సమీపంగా అనేక సార్లు మరి తనకు జరిగిన విషయాలు శుభ్రపరచాలకి తన యొక్క దేవునికి విరోధంగా తను ప్రవర్తించిన ప్రవర్తన బట్టి తన శరీరం మీద తన వాడి సమస్త మీద పడటం వలన మరి ఆ పరిశ్రమ స్నేహితులు బట్టి జరిగే ప్రమాదాలు అపాయాలు ఇప్పుడు కూడా ప్రతి వారు కూడా గ్రహించి అలాంటి స్థితులు తెచ్చుకోకుండా మార్చుకోవాలని మరి కుమార్తె విషయంలో నేను చర్చించి ఈ సాక్ష్యం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది విషయం వచ్చినప్పుడు సాక్ష్యం చంపమని
ఒక స్క్రిప్ట్ వేసేటప్పుడు దాని నుంచి కట్ చేసి ఇక అమ్మాయిని ఇష్టం చెప్పి చార్పు ఉంది ఉంటుంది. మరి నేచురల్గా తన లైఫ్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, కానీ మరి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తను చేసిన కొన్ని విషయాలు బట్టి దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే కాకుండా తన స్నేహాన్ని బట్టి కూడా స్నేహితుని బట్టి కూడా తన జీవితం కలిగిన నష్టము మరొకళ్ళు చేయొద్దనే తను చెప్తున్నది. అందుకనే దేవుని ఆకులో ఒక మాట అంటాడు, దేవుని యొక్క పరిశుద్ధ అంటే దుష్ట సంగతం మంచి నడవడి చెరుపును. ఎంతమంది కనపడదు ఈ మాట? దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును. కనుక దేవుని వాక్యానికి లోబడి దుష్ట ఆలోచనలో పాపుల మార్గం నిలబడదనే మాట. అదేవిధంగా చూస్తున్నప్పుడు మేక గ్రంథంలో 7వ అధ్యాయంలో చూస్తే వారిలో మంచివారు 4వ వచనం, వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ కంచె కంటేను ముండుగా నుందరు. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారం స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోనవద్దు అని చెప్తున్న వాక్య ప్రకారం చూసినప్పుడు దేవుని యేసయ్య మన స్నేహితుడు, యేసయ్యతో మనం ఉన్నప్పుడు యేసయ్య తప్పకుండా స్నేహితుల కోసం చాలా మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఎవరి జీవితాన్ని ఏ విధంగా తన చివరి టైంలో చనిపోతుందని నాకు ఫోన్ చేసి ఏడ్చినారు. అంటే ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఇక కరుణ బతకదయ్యా నాతో చెప్పారు. చెప్పినప్పుడు బ్రతికిద్దని ప్రార్థన చేస్తూ నేనే ఫోన్ చేసి ప్రార్థన చేయటం కొన్ని విషయాలు జరుగుకుంటూ వచ్చినాయి. తన ఎగ్జామ్ టైంలో కూడా దేవుడు సన్నిధిలో తప్పగా ప్రేరేపించుకునేది. క్రీస్తు శిలువ సహవాసములో తన తల్లిదండ్రి పెండి మేమేం చేసినాం, మరి ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది. కానీ ఒక టైం వచ్చినప్పుడు తన ఎవరి జీవితాన్ని మరి తను వేసిన స్టెప్ను బట్టిగా లేక తనకు ప్రభువును మర్చిపోవటం వల్ల జరిగిన విషయం. కనుక ఆ విధంగా ఎవరు కాకుండా ఉండాలనేది ఆ విషయాన్ని చెప్పక మహింకలు గాక. మంచిత తాను ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను అనే మాట అందరి ముందు చెరవిచ్చింది. కనుక ఆ విషయం అలాంటి మనసు కలిగి జీవితాన్ని మార్పు పొంది ఉంటే అది మేలుకరమైనది, ఆశీర్వాదకరమైనది. దేవుడిని దీవిస్తాడు. అటు కృపతో దేవుడిని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.